మేషరాశి జాతకులు ఆగస్టు మాసంలో 6వ తేదీన మీకు ఖచ్చితంగా గోచర రీత్యా జరగబోయేది ఇది. ఈ రోజు రాత్రిలోపు ఒక పెద్ద మనిషితో వీరికి గొడవ జరుగుతుంది. ఆ యొక్క గొడవ ముదిరి పాకాన పడుతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే అన్ని వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారికి ఒక పెద్ద మనిషితో గొడవ తప్పదు. మీరు చెప్పిన మాటలు తప్పుడు భావనకు దారి తీయొచ్చు. ఒక ఫైలు లేదా ఆలస్య సమాచారం లేదా సమాచార లోపం వల్ల మీపైన గట్టిగా మాటలు పుట్టుకురావచ్చు. మీ యొక్క బాస్ మీ మాటలకు చాలా వరకు కూడా కోపాన్ని ప్రదర్శించొచ్చు. మీరు మౌనంగా ఉండలేని పరిస్థితి కానీ, మాట్లాడితే అదుపు తప్పే పరిస్థితి కానీ ఉండొచ్చు. ఇక హఠాత్తుగా ఇంట్లో పెద్దవారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. పాత విషయాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి మీ మీద అసంతృప్తి రగల్చొచ్చు. మౌనంగా మీరు ఉంటే అలసత్వం చూపినట్లవుతుంది. ఇది గొడవకు దారి తీయొచ్చు. మీ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి జనం ముందే గట్టిగా తిడితే మీ ఆత్మ గౌరవానికి గాయం కలగొచ్చు. మీకు తెలిసిన ఒక పెద్ద సామాజిక స్థాయి వ్యక్తితో ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా అపార్థం కూడా తలెత్తొచ్చు. ఇక శత్రుగ్రహంగా ఉన్నటువంటి కుజుడు మిష్ట స్థితిలో ఉండడం వల్ల మీ మాటలపై నియంత్రణ కోల్పోతారు. మీరు అంతగా తప్పు చేయకపోయినా సరే దోషం మీకే అనిపించేలా వాతావరణం ఉంటుంది. కొంతకాలంగా సహించుకుంటూ వచ్చిన ఒక సమస్య ఈ రోజున బలంగా బహిరంగమయ్యే ఈ గ్రహ ప్రభావం మీకు చూపిస్తుంది. అలాగే ఇక పరువు నష్టము, ఇతరుల ముందు మీ మాట తక్కువ అవుతుంది. ఈ రోజు ఆర్థిక సమస్యలు మీపై అనుచితంగా నిందను మోపితే ఉద్యోగ భద్రత, ఆదాయ మార్గం భద్రతకు ముప్పు కలగవచ్చు. సంబంధాలు విరోధం కావచ్చు. పెద్దవారి మనసు విరగడం వల్ల కుటుంబ శాంతిని కోల్పోవచ్చు. ఈ రోజు ఖచ్చితంగా తప్పులో ఉండకపోయినా సరే ఎదుటి వారికి తప్పుగానే కనిపిస్తుంది. మాట్లాడొద్దు. సమాధానం చెప్పే ముందు ఖచ్చితంగా ఆలోచించి చెప్పండి. 10 క్షణాలు ఆగండి. పరిష్కారం దక్కాలంటే మౌనం ఒక్కటే ఆయుధం. సోషల్ మీడియా మెసేజ్ల్లో స్పందించేటప్పుడు 1కి 2-3 సార్లు ఖచ్చితంగా చదివి దానికి రిప్లై ఇవ్వండి. ఈ రోజు ఒక పెద్ద ఇబ్బందిలోనే మీరు చిక్కుకోవచ్చు. కావున మౌనంగా జరిగేదాన్ని గమనిస్తూ ఉండమని చెప్పడం జరుగుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. రాత్రి సమయంలో 8 గంటలు తరువాత మీ దగ్గర ఉన్న శివుని ఫోటో ముంగిట దీపం వెలిగించండి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు అన్ని విధాలా క్షేమకరము, లాభదాయకము. అలాగే వృద్ధులు లేదా పెద్దవారి దగ్గర ఈ రోజున మీకు చిన్న సహాయం అందొచ్చు. ఈ రోజు రాత్రి 7:30 నుండి 9 గంటల మధ్య ఒక గొడవ జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం, పూజ లేదా ధ్యానం చేసుకోవడం, భగవంతునికి దగ్గరగా ఉండడం ఎంతో ఉత్తమం.